ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఎమోషన్. ప్లీజ్ ఇది లాస్ట్ దాకా వినండి, ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎండింగ్కి వెళ్ళేసరికి అసలు వేరే చోటుకి వెళ్ళిపోతుంది టాపిక్ అంతాను. సో ఐ వాంట్ యూ టు టోటలీ లిసన్ టు దిస్ ఎంటైర్ ఎపిసోడ్. ఇది మీకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్, లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది, మీ ఫ్యామిలీలో హెల్ప్ అవుతుంది, ఫ్రెండ్స్లో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లెంత్ ఎక్కువ ఉన్నా సరే దయచేసి మొత్తం అంతా వినండి. టీనేజ్లో మీకు అంత ఎమోషన్ తెలియదు. మీకు టీనేజ్లో తెలిసిన ఎమోషన్ మేబీ ప్రేమ, యాంగర్, చిన్న ప్రెషర్, ఫ్రస్ట్రేషన్ అలాంటివి తెలుస్తాయి. అంతేకాని ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఎమోషన్స్ మీకు టీనేజ్లోనే తెలియాలంటే కొంచెం కష్టమే. అది కొంచెం వయసు రావాలి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కొంచెం తెలియాలంటే. మీకు మరీ ఎంగేజ్లో తెలుస్తుంది, అంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు తెలుస్తుంది. 5-6 years దాకా ఫ్యామిలీ అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎంబగా ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు. ఫ్రెండ్స్ మధ్యన ఎమోషన్ మీకు ఎక్కువ క్యారీ అవుతుంది చాలా ఏళ్ళు, 25, 26. మీకు మళ్ళీ పెళ్ళి అయ్యే వరకు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి పెళ్ళి అయ్యే వరకు ఈ ఫ్రెండ్షిప్ ఎమోషన్ చాలా మటుకు క్యారీ అవుతుంది. మళ్ళీ మీకు పిల్లలు పుట్టే వరకు ఆ కొత్త ఎమోషన్ ఏదైతే ఉంటుందో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యేవారు అనేది మీరు అప్పుడు మళ్ళీ గ్రహిస్తారు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు వస్తే తప్పితే మనకి ఆ ఫీలింగ్ తెలీదు. జనరల్గా ఇట్స్ వెరీ కామన్. మన మూవీస్లో రకరకాల ఎమోషన్స్ చూపిస్తారు. అలాంటి ఎమోషన్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మూవీస్లో మనకి ఆ ఎమోషన్ వర్కౌట్ అయితే ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది. అదే మూవీలో ఆర్ అలాంటి మూవీస్లో ఎమోషన్ కనుక లేకపోతే మూవీ ఎంత బాగున్నా సరే ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిపోతుందో, అలాంటివి ఒక 5-6 మూవీస్ గురించి మాట్లాడి చాలా తక్కువ టైంలో. తర్వాత నా లైఫ్లో నేను ఫేస్ చేసిన నేను తర్వాత రియలైజ్ అయిన ఎమోషన్స్ గురించి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకైతే, ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చాక ఎమోషనల్గా మనం చాలా గురవుతాం. అది విత్ ఇన్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు, వర్క్లో అవ్వచ్చు, రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అది వయసుతో పాటు మీకు పెరుగుతూ ఉంటుంది. అందుకే మీకు పెద్దవాళ్ళు కొంచెం వెరీ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది. టీనేజ్లో మీకు అది తక్కువ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను ఇందాక. సో ఓవరాల్గా మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే, నాకు ఫస్ట్ టైం కొంచెం అరే బాగా తీసాడరా ఇది సీను, అసలు ఆ డైలాగ్ పిండేసాడరా అనిపించింది. నాకు మంచి ఊహ తెలిసి బాగా అనిపించినప్పుడు అది తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ మీకు గుర్తుంటే వాళ్ళ సిస్టర్కి పెళ్ళి అయ్యి వెళ్ళిపోతుంటే చెల్లి అన్నయ్యేడి బాలే అన్నయ్యేడి అని చెప్పి వెతుకుతుంది. కారు ఎక్కేస్తే ముందు పెళ్ళైన తర్వాత. ఎక్కడో ఉన్నాడులే పర్లేదు, నువ్వు ముందు ట్రైనింగ్ టైం అవుతుంది, ముందు బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి అన్నా సరే, లేదు అన్నయ్యకి నేను బాగా చెప్పకుండా వెళ్ళని చెప్పి ఇల్లంతా వెతకడానికి వెళ్తే వంటింట్లో ఉంటాడు అటుపక్క తిరిగి ఉన్నప్పుడు ఈ చెల్లి అడుగుతుంది అన్నయ్య అంటే, అప్పుడు అటుపక్క తిరిగి పవన్ కళ్యాణ్ నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని చెప్పి ఏడుస్తాడు. మంచి ఎమోషనల్ సీన్ అది. కరుణాకరన్ అసలు చాలా బాగా తీశాడు ఆ సీను. అది ఇలాంటి ఎమోషన్స్ వర్కౌట్ అవడం వల్లే ఆ సినిమా నిజంగా అంత పెద్ద హిట్ అయింది. కామెడీ ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో అక్కడ సిస్టర్ బ్రదరు వాళ్ళిద్దరు మళ్ళీ సొంత సిస్టరు బ్రదరు కూడా కాదు, వాళ్ళ అన్నయ్య తమ్ముడు పిల్లలు వాళ్ళు, సో కజిన్స్. సో ఆ విధంగా కూడా అది చాలా మంచి వర్కౌట్ అయ్యింది అది ఓవరాల్గా. అలాంటివి 2-3 ఉంటాయి సినిమాలు, చాలా బాగుంటుంది అది మీ అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ సినిమా మీరు ఆలోచిస్తే అదే తోలో అదే కొంచెం రేంజ్లో వస్తే నువ్వే కావాలి ఇట్స్ అన్ అడాప్షన్ అని మనకు తెలుసు ఫ్రమ్ మలయాళం మూవీ. బట్ కామెడీ అదంతా కూడా కొంచెం న్యూగా ఉండడానికి, మనకి సూట్ అయ్యేలా ఉండడానికి తీశారు. అంత కామెడీ ఉన్నా సరే మీకు ఆ సినిమాలో ఎమోషన్ అనేది ఒకటి పండింది, దానివల్ల సినిమా హిట్ అయింది అంటే క్లైమాక్స్ సాంగ్ కూడా కాదు. సాంగ్ ముందు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఉంటారు వాళ్ళ కాలనీలో. అరే వాడితో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, వాడితో వెళ్ళిపోతున్నాను, నాకు ఇలా నచ్చట్లేదు, వాళ్ళందరూ వాడికన్నా ముందు నువ్వే ప్రపోజ్ చేయొచ్చు కదా, అసలు వాడు నువ్వెందుకు నన్ను పుష్ చేసి వాడికి ప్రపోజ్ చేయమన్నారు, వాడు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయమని, నీకెందుకు ఐడియా రాలేదు వేస్ట్ ఫెలో అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ అంటున్నప్పుడు తరుణ్ ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు ఒక 4-5 స్టెప్స్ ముందుకు వెళ్ళి చెట్టు దగ్గర పట్టుకుని వెనక్కి తిరిగి టప్పన రిచాని హక్ చేసుకుని వెళ్ళిపోతాడు సారీ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డే రిచా వెళ్ళి చూస్తే అక్కడ వాడి గ్రీటింగ్ కార్డులు అన్నీ ఉంటాయి తరుణ్వి. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అప్పట్లో. అంటే టీనేజ్లో మనకి జనరల్గా అలాంటి ఎమోషన్ అనేది పండితే నిజంగా టీనేజర్స్కి అదంతా పిచ్చి లేచిపోతుంది ఆ టైంలోనే. అందుకని ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. మీరు అది కనుక తెలుసుకోండి, మీకు తెలిస్తే ఆ విషయం. లేకపోతే మీ అన్నయ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, అన్నయ్య నువ్వే కాలి అంత పెద్ద హిట్ అయింది అప్పట్లో అంటే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ తర్వాత వచ్చిన సినిమాల్లో మురారి. ఇవన్నీ ఎందుకు వరుసగా చెప్తున్నానంటే అప్పటి నుంచి అలాగ నెమ్మదిగా అసలు మూవీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి అని నేను ఆలోచించుకునడం, నాకు ఆలోచన ఎలా వచ్చిందనేది అప్పటి నుంచి నాకు కొంచెం మైండ్లో ఉండిందన్నమాట. ఇలా ఉంటే ఇక్కడ చిన్న పిసరు ఇలా పెట్టడం వల్ల ఇది మేబీ ఇంత బాగా వర్కౌట్ అయ్యిందేమో. బికాస్ ఓవరాల్గా అలా ఒక టోన్లో తీసుకెళ్ళిపోతే ఆ సినిమా వేరే రకంగా ఉంటుంది, కల్ట్ అయ్యేది కాదు, హిట్ అవుతుందేమో. బట్ అది అందరికీ నచ్చి మనం ఈ ఏజ్లో అంటే ఆఫ్టర్ 25 years కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే మేబీ అందుకే దాని గురించి మాట్లాడుకుంటున్నామేమో అని నా ఫీలింగ్. తర్వాత నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే మురారి సినిమాలో లక్ష్మి హస్బెండ్ ఇద్దరు మంచమే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
లక్ష్మి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు మురారి వచ్చి తనని పెళ్లి టైంలో వచ్చి ఇలాగా పైట్లా అయితే అప్పటికి అమ్మ అని పిలవడంతో నేను ఇంక పిల్లల్ని అందరిని వదిలేసుకున్నాను. ఆ టైంలో మనకి ఈ ఎమోషనల్ వర్కౌట్ అవ్వాలంటే సీను డైలాగు ఉంటే కూడా సరిపోదు, అప్పుడప్పుడు మ్యూజిక్ ఒకటి యాడ్ అవ్వాలి. ఆ టైంలో వచ్చే బిట్ ఒకటి ఉంటుంది. ఇదంతా మహేష్ బాబు ఒక కిటికీ నుంచి వింటూ ఉంటాడు. అసలు రీజన్ తెలుస్తుంది తనకి, అసలు ఎందుకు ఆమెకి పిల్లలు పుట్టట్లేదు అండ్ ఎందుకు ఆమె వద్దనుకుంది పిల్లల్ని అనేది. అక్కడ వచ్చే మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా, మహేష్ బాబు యాక్టింగ్, ఐ నో లక్ష్మి యాక్టింగ్ అందరికి నచ్చకపోవచ్చు, బట్ షీ రియల్లీ యాక్టెడ్ వెల్ ఆ సీన్లో. ఆ డైలాగ్స్ అవన్నీ కూడా మంచి ఎమోషనల్ సీన్ అది మురారి సినిమాకి. అలాంటిది ఇంకో సీన్ కూడా ఉంటుంది మురారిలో. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి సత్యనారాయణ పంపిస్తాడు కదా వేరే వాళ్ళ ఇంటికి, ఇంకోళ్ళప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి నోములు అవి చేసుకోవడానికి అని చెప్పి. అక్కడ రఘుబాబుకిను మహేష్ బాబుకి ఒక గొడవ అవుతుంది పొలం విషయంలో. ఆ గొడవ అవుతున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళిద్దరు తిట్టేసుకుంటారు, అంతా అవుతుంది, తోసేసుకుంటారు, లక్ష్మీ వీడిని పక్కకు పెట్టు అదే అంటుంది. మహేష్ బాబు వెళ్ళిపోతూ అంటాడు ఒక డైలాగ్ రఘుబాబుతోటి, ఎన్నైనా ఉండొచ్చు బట్ అమ్మని కొంచెం జాగ్రత్తగా చూసుకొని. ఎవరితో చెప్తాడు? రఘుబాబుతో అని చెప్తాడు. రఘుబాబే గొడవ స్టార్ట్ చేశాడు, నువ్వెవరితో ఇక్కడికి వచ్చి ఇక్కడ నోములని చేసుకుంటున్నావు, పోవే అక్కడికి వెళ్ళి అని తిడితే, అంత తిట్టిన వాడిని వాడికి వెళ్ళి నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ ఎందుకు రఘుబాబుకే చెప్పాడంటే హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫైట్. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మా అమ్మనే చూసుకో అంటే ఇంక వాడు ఏం చెప్తాడు? అది చాలా మంచి సీన్. అది నాకు అప్పట్లోనే బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను. అంటే ఒక ఇంట్లో ఉండలేదు, కానీ ఎవ్రీ వీకెండో లేకపోతే పండుగ వచ్చినా సరే పెద్ద ఫ్యామిలీ. అండ్ అందరిలోకి ఐఎమ్ ద యంగెస్ట్. నేనే చాలా చిన్నవాడిని, ఒక 30-40 మంది కజిన్స్తో మధ్యలో నేనే చిన్నవాడిని అందరికన్నాను. బికాజ్ మై మదర్ ఈజ్ ద యంగెస్ట్. మా మదర్కి 5-6 సిబ్లింగ్స్, సిస్టర్స్ ఉన్నారు, 2 బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళందరిలోకి మా అమ్మ చిన్నది కాబట్టి నేను మా అమ్మకి చిన్నవాడిని కాబట్టి నాకు ఐఎమ్ ది యంగెస్ట్ వాళ్ళందరికన్నాను. సో అందరితోనే ఉండడం, వాళ్ళందరితో పెరగడం, అంటే నాకన్నా 15-20 ఏళ్ళ వాడిని కూడా నేను అరే ఏంట్రా ఇలా ఉంటున్నావు, రే పదరా, ఇలా మాట్లాడుకుంటాం అన్నమాట కజిన్స్లో. సో అంత క్లోజ్గా పెరిగాను కాబట్టి నేను వాళ్ళతోటి నాకు ఆ సీన్ వచ్చినప్పుడు ఐ సీన్ మెనీ ఫైటింగ్స్, ఇదంతా మా కజిన్స్లో వాటిల్లో ఇదంతా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఇలా అనుకున్నా, నెక్స్ట్ అందరూ కలిసిపోతాం కదా, ఫ్యామిలీ అంటే అదే మరి. దట్స్ ది బాండింగ్ అండ్ ఎమోషన్ వీ ఆల్ హ్యావ్ విత్ ఇన్ ఫ్యామిలీ. సో ఒకరోజు అలా అనుకున్నా సరే నెక్స్ట్ డే కలిసిపోతాం. సో నాకు ఆ సీన్ చూసిన వెంటనే వా ఎంత బాగా తీసాడు ఈ సీన్, ఎంత బాగా రాశాడు అనిపించింది అప్పుడే ఆ ఏజ్లోనే. తర్వాత నాకు ఇంకా ఈ ఎమోషన్తో పాటు, అంటే ఒక సినిమాకి బాగా వర్కౌట్ అవ్వాలి, ఎమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ సినిమా అది నాకు అదే టైంలో నచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ సింహాద్రి, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి చూసినప్పుడు ఓకే అంతా ఒక తోవలో వెళ్ళిపోతుంది సినిమా అనుకున్నప్పుడు కేరళ ఎపిసోడ్ వచ్చేసరికి డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. అసలు సినిమాకి ఆయువు పట్టు అనేది కేరళ ఎమోషన్. ఆ కేరళ ఎమోషన్ కోసం అసలు నాకు తెలిసి అది రాసుకుని సినిమా అంతా రాసుకుని ఉంటాడని నా ఫీలింగ్, ముందు ఆ ప్లాట్ రాసుకుని. సో ఆ ఎమోషన్లో అక్కడ వాళ్ళ అక్కకి జరిగిన అన్యాయం చూసి వాడు వెళ్ళి కొట్టడానికి అదంతా చేస్తాడు చూడు, కరెక్ట్గా చేశాడు రా అనిపించింది ఆ టైంలో. అంటే అది ఒక మాస్ ఎమోషన్, అంటే హీరోయిజం చూపించే ఎమోషన్, అది బాగా వర్కౌట్ అయింది ఆ సినిమాకి. అలాగా చాలా సినిమాలు వచ్చే తర్వాత ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. అదే మనకి విక్రమార్కుల్లో కూడా చూస్తాం, వాళ్ళ డ్యూటీ గురించి మాట్లాడుతున్నప్పుడు రవితేజ ఆ సీన్స్ అవన్నీ కూడా అద్భుతమైన ఎమోషన్, అందుకే అన్నీ వర్కౌట్ అయ్యాయి, బిగ్ హిట్స్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ నువ్వే కావాలి రేంజ్లో తీసింది ఆనందంలో కూడా మనం చూస్తే అంత కామెడీ అంత బాగానే ఉంది అనుకున్న టైంకి సెకండ్ హాఫ్లో చిన్న ఉంటుంది ఎమోషన్, లవ్ లెటర్స్ గురించి. ఆ ఎమోషన్ వల్లే నాకు తెలిసి మెయిన్గా సినిమా వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. నేను కామెడీ పెట్టేస్తే అది ఒక కామెడీ సినిమాలో అయ్యేది, బట్ ఒక లవ్ స్టోరీగా మారింది ఆ ఒక్క సీన్ వల్ల. నువ్వే కావాలి ఈజ్ ఎ కల్ట్ పక్కన పెట్టేయండి, బట్ ఆనందం కూడా ఆ రేంజ్కి వెళ్ళి ఆ హిట్ కొట్టడం అనేది కొత్త యాక్టర్స్ తోటి ఇట్స్ నాట్ ఏ జోక్ అప్పట్లో. ఐ నో మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్, బట్ మ్యూజిక్ బాగా ఉన్న అవన్నీ ఆడని సినిమాల్లో నేను ఇంకో సినిమా చెప్పగలను మీకు, అదే సొంతం మ్యూజిక్ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటాయి, బట్ సినిమా ఎందుకు ఆడలేదు? ఎందుకంటే సినిమాలో మేజర్ థింగ్ ద ఎమోషన్ ఈజ్ మిస్సింగ్. తీసుకున్న ప్లాట్ అయితే కానివ్వండి అంతా సరే, సెటప్ అంతా బాగానే ఉన్నా సరే ఆ ఎమోషన్ అనేది మిస్సింగ్. ఎందుకంటే అలాంటి ఎమోషన్ ఆల్రెడీ మనం దిల్ జాతరలో చూస్తాం. మీరు అది కనుక అబ్జర్వ్ చేస్తుంటే అప్పట్లో, అరే ఏంట్రా ఈ చిన్నది ఈ టాపిక్ తీసుకుని ఇంత పెద్ద కథ వెళ్ళాడు దాని చుట్టూ అని మీకు అనిపిస్తుంది, సిల్లీగా అనిపిస్తుంది ఎట్ ది ఎండ్. సో అదే మిస్సింగ్ సొంతంలో. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఎమోషన్స్కిను ఆనందంకి సొంతంకి అదే డిఫరెన్స్. ఆ ఎమోషన్ కనుక మిస్ అయితే మీరు కామెడీ బాగున్నా అన్నీ బాగున్నా సరే సినిమా ఆడదు. అప్పట్లో కనుక అది ఒక 50 to 60 డేస్లో ఆడింది అట్లీస్ట్ సొంతం, ఎందుకంటే ఆ కామెడీ వల్ల, సాంగ్స్ వల్ల. అది ఈ రోజుల్లో రిలీజ్ అయితే సెకండ్ డే దాన్ని తీసేసి ఓటీటీలో పెట్టేసేవారు ఎంత కామెడీ బాగున్నా సరే. మనకి ఎమోషన్ గురించి మేజర్గా తెలిసేవి ఇలాగా కొన్ని. కాకపోతే
మనకి టీనేజ్లో ఈ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అవి తెలియవు. అంటే అన్నయ్య మీద అక్క మీద అంత ప్రేమ ఉంటుందా మనకి అనేది, తమ్ముడి మీద ఉంటుందా అనేది అంత ఉండకపోవచ్చు ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో మనం మెజారిటీగా మనం ఆలోచించేది ఇదర్ కెరియర్ గురించో లేకపోతే ఫ్రెండ్స్ గురించో, ఎక్కువగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి వాళ్ళ మధ్యన బాండింగ్, వాళ్ళ మధ్యన ఎమోషన్సే పట్టించుకుంటాం. అమ్మ గురించో నాన్న గురించో అది తక్కువ ఉంటుంది టీనేజ్లో. బట్ నా టీనేజ్లో నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నాకు తర్వాత రియలైజ్ అయినవి ఏంటంటే, దెర్ ఆర్ మెనీ. అంటే ఒక్కొక్కరితో ఉంది, ఫాదర్తో ఒకటి ఉంది, మదర్తో ఒకటి ఉంది, అన్నయ్యతో ఒకటి ఉంది, అక్కతో ఒకటి ఉంది, ఫ్రెండ్స్తో రకరకాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉంటాయి అప్పుడప్పుడు. సో మెజారిటీగా మా మమ్మీతో ఉన్నది ఏంటంటే, మా డాడీ జనరల్గా ఇంట్లో తినేవారు కాదు. ఆయనకి ఎక్కువ రోటీ, ఈ నార్త్ ఇండియన్ కర్రీస్ ఇవన్నీ ఇష్టం. సో అవన్నీ సౌత్ ఇండియాలో ఆఫ్కోర్స్ వైజాగ్లో ఉన్న సిటీలో చాలా తక్కువ రెస్టారెంట్స్ కూడా ఉండేవి. ఆయనకి అవన్నీ తినడం ఇష్టము. ఆ అమ్మేమో ట్రై చేసేది పాపం చేయడానికి, గ్రీన్ పీస్ మసాలాను, తర్వాత చోలే భటూరా ఇలాంటివన్నీ చేయడానికి ట్రై చేసేది. అంటే అబ్జర్వ్ చేయండి, ఒక పెళ్ళయ్యి 3 పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆల్రెడీ టీనేజ్లో ఉన్నారు, పెద్దవాడు ఆల్రెడీ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా మై మామ్ ఈజ్ స్టిల్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ మై డాడ్. అంటే ఈ రోజుల్లో ఆఫ్టర్ 10-15 ఇయర్స్ మ్యారేజ్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఉన్నారు. చాలే ఇంక ఎమోషన్ ఏముంటుంది, బాండింగ్ ఏముంటుంది అని టైప్లో, ఇఫ్ మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూసుకుంటే కనుక. కానీ అప్పటికి ఇంకా అంటే 20+ ఇయర్స్ మ్యారేజ్ అయిన మా మదరు ఇంకా మా డాడీకి ఎలాంటి కూర చేస్తే ఇంప్రెస్ చేయాలనేది అప్పట్లో నాకు తెలిసేది కాదు. అందుకే ట్రై చేస్తున్నా, సరే మా అమ్మ సరదా కోసం ట్రై చేస్తున్నాను అనుకున్నాను, కానీ మా డాడీని ఇంప్రెస్ చేయడానికి అమ్మ ఇంకా ట్రై చేస్తుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఫీలింగ్ కొన్నేళ్ల కింద అర్థమైంది, ఇంకా అప్పటికి ఇలా ట్రై చేస్తుందంటే. ఎందుకంటే ఆయన తినడానికి కోసం అని చెప్పి రకరకాల కూరలు, ఈ నార్త్ ఇండియన్ కర్రీస్ అన్ని నేర్చుకుని, అప్పట్లో యూట్యూబ్ అవేం లేవు. బట్ ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది ఎలా చేశారు అని అడిగినప్పుడు వాడు ఏవో చెప్తే అవన్నీ పాయింట్లు తీసుకుని మా అమ్మ ట్రై చేయడము, ఇంటికి వచ్చి అవన్నీ పెడుతూ ఉంటే అప్పుడప్పుడు ఆయన స్టార్ట్ చేసి నాకు నచ్చలేదని చెప్పి తిని మజ్జిగ తీసి పక్కకి వెళ్ళిపోయేవారు, అది వదిలేసి కూరని. అప్పుడు మా అమ్మ నా వైపు తిరిగి అడిగేది, ఇలా కూర బాగాలేదా అంటే, బాగానే ఉందమ్మా అని చెప్పి నేను తినేసేవాడిని. బట్ నాకు ఏంటంటే అమ్మ అడిగింది క్వశ్చనే కదా, నేను తినేసి వెళ్ళిపోయేవాడిని. కానీ అది ఆలోచించుకుంటే అంతకు పాపం కష్టపడి కూర చేసిన ఆమెకి ఇది బాగాలేదని ఆ ఇంటి హెడ్ తినకుండా వెళ్ళిపోతే, నేను ఒక్కడిని తినేసి పక్క వెళ్ళిపోతే ఆమె నిజంగా హ్యాపీగా ఉండదు. సో ఏం బాగాలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థమయ్యేది కాదు. బికాజ్ ఐ యూస్ టు ఈట్. నేను తినేసేవాడిని, ఏం బాగాలేదు అని మా అమ్మ అనుకుని పాపం నెక్స్ట్ డే ఇంకోటి ట్రై చేసేది, ఇలా చేయడం వల్ల బాగాలేదా పోనీ అడిగేది, ఏమండి ఏం బాగాలేదు, ఇందులో ఉప్పు ఎక్కువైందా, తక్కువైందా, మీ పులుపు ఎక్కువైందా ఏంటంటే. ఈవెన్ ఆయన షెఫ్ కాదు కదా, ఆయన చెప్పగలరా అంటే లేదు అలా లేదు అనేవారు అంతే. ఆయన ఏమీ రీజన్ ఇచ్చేవారు కాదు. మా అమ్మ రకరకాల పాపం ట్రై చేసేది, నన్ను అడిగేది ఎలా ఉందిరా అంటే నేను తినేసేవాడిని, కానీ ఆయనకి నచ్చేది కాదు. అప్పుడప్పుడు నచ్చినప్పుడు తినేవారు, బట్ ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే కొంచెం పక్కన పెట్టినవి ఎక్కువ ఉన్నాయి. ఆయన మధ్యగానే తినేసి పడుకునేవారు, కూర కూడా తినకుండా. అదొక ఎమోషన్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. మా అమ్మ ఎక్స్ప్రెషన్ మాట నాకు అలా ఉండిపోయేది నా ఫేస్లో, ఇప్పటికీ నాకు తెలిసిపోతుంది. మా అమ్మ బాగాలేదా విజ్జు అని అంటే నేను బాగానే ఉందమ్మా అని చెప్పి నేను తినేసుకునేవాడిని తప్పితే అమ్మ ఫీలింగ్ నాకు అర్థమయ్యేది కాదు, బికాస్ ఐ వాస్ టూ యంగ్. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు అది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది. అదొక ఎమోషన్, అది మనకి అప్పట్లో అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు బ్రదర్స్ ఉండుంటే డెఫినెట్గా ఒక థింగ్ అంటే, బ్రదర్స్ తోటి మనం దగ్గర ఉన్నప్పుడు చాలా ఎదుగా కొట్టుకుంటాం, అరుచుకుంటాం, పోట్లాడుకుంటాం. అది ఏజ్ ఇంకా తక్కువ ఉంటే ఇంక మరీ ఎక్కువ ఉంటుంది అది. ఆర్ ఏజ్ మరీ తక్కువ ఉంటే, అంటే 1 year గ్యాప్ ఉంటే కొంచెం బాండింగ్ ఎక్కువ ఉండొచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్లో ఉంటారు. కానీ ఆ ఏజ్ మీకు 3-4 years 5-6 years ఉందనుకోండి, మీకు మీ బ్రదర్కి ఆ గ్యాప్ అది ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా మీకు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ కూడా తగ్గుతుంది కదా వాళ్ళకి మీకు మధ్యన. సో అప్పుడు సిలీనెస్ పెరుగుతుంది. మీ సిలీనెస్ని వాళ్ళు భరించరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఏజ్లో ఉన్నారు వేర్ దే కాంట్ బేర్ ఆల్ యువర్ నాన్ సెన్స్. వాళ్ళకి దెబ్బ వేయడానికో లేకపోతే మీరు వాళ్ళని తిరిగి కొట్టడానికో ఆబ్వియస్గా ఈ ఫైట్లు అనేవి అవుతుంటాయి. సో నాకు మా బ్రదర్కి ఒక 4 years గ్యాప్ ఉంది, బట్ స్టిల్ 4.3 years గ్యాప్ ఉంది. బట్ చాలా తక్కువ బాండింగ్ ఉండింది చిన్నప్పుడు. అంటే హీజ్ అవన్ నాకు క్రికెట్ నేర్పించింది మా అన్నయ్య, బౌలింగ్ ఎలా చేయాలో నేర్పించింది వాడే, నాకు చాలా విషయాల్లో వాడే నేర్పించాడు కొన్ని. బైక్ విషయంలో అంటే గేర్ ఎలా ఇవ్వాలి, క్లచ్ ఎలా వదలాలి అనేది ఇనీషియల్ డేస్లో కొన్ని వాడు నేర్పించాడు. తర్వాత నా ఫ్రెండ్ మహేష్ అని ఇంకొకటి వాడు నేర్పించాడు. సో ఇలాంటి కొన్ని వాడు నేర్పించాడు. ఒక ఏజ్కి వచ్చాక నేను సడన్గా హైట్ అయిపోయాను. అంటే నేను చాలా పొట్టుగా ఉండేవాడిని 8th వరకు. 9th వచ్చేసరికి నేను చాలా హైట్ అయిపోయాను. నవ్ ఐఎమ్ 5'10". నా ప్యాంట్స్ అవన్నీ కూడా సడన్గా పొట్టు అయిపోయడంతో మా అన్నయ్య ఆల్రెడీ కొంచెం పొడుగు ఉండేవాడు, వాడు మా అన్నయ్య బట్టలు నాకు ఇచ్చారు. నాకు కొత్త బట్ట అనేది ఒక ఎమోషను. నాకు ఎవరైనా కొత్త బట్టలు ఇస్తున్నారంటే అది నాకు చాలా ఫీల్ అయిపోయాను, వా అవునా నాకు ఇస్తున్నారా అని. ఎందుకంటే
ఆఫ్టర్ అంటే నాకు తెలిసాక నాకు కొత్త బట్ట అనేది చాలా రేర్ అయిపోయింది. ఐ ఆల్వేస్ యూస్ టు గెట్ యూస్డ్ క్లోత్స్. అంటే మా అన్నయ్య వాడేసినవో లేకపోతే మా అన్నయ్యకి నచ్చినవో ఏవో నాకు వచ్చేవి. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు వాడు కూడా కాలేజ్కి వెళ్తున్నాడు, నేను స్కూల్కి వెళ్తున్నాను, ఇప్పుడు నేను కాలేజ్లో జాయిన్ అవుతున్నాను, ఇంటర్మీడియట్ ఏదో, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాట్ ఎవర్. ఇప్పుడు వాడు ఫ్రెండ్స్ వచ్చే టైంకి నేను కూడా బట్టలు వేసుకుంటే ఆబ్వియస్గా బాగోదు. అలా అని చెప్పి వాడివి ఏమైనా పోనీ గొప్ప బట్టలు అంటే పాపం మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వాడికి కూడా పాపం కాలేజ్కి మంచి బట్టలు ఏవో కొనుక్కోవడం అలాంటివే ఉండేది. సో నాకు కొత్త బట్ట ఆఫ్టర్ ఐ థింక్ 8th క్లాస్ నుంచి నాకు కొత్త బట్ట అనేది లేదు కొన్ని ఏళ్ళు. ఎందుకంటే పొడిగైపోతున్నావు కదరా, ఇప్పుడు కొంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పి అన్నయ్యదే వేసుకో అని చెప్పి అన్నయ్య తక్కువ వాడినవి అవన్నీ వేసుకుని నేను కొంచెం బుడబుక్కలాగా తిరిగేవాడిని ఒక 2-3 ఏళ్ళు. ఆ తర్వాత అన్నయ్య నేను ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి అన్నయ్య యూఎస్ వెళ్ళిపోతున్నానికి రెడీ అయ్యాడు. యూఎస్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంటర్మీడియట్ అయ్యే టైంకి నాకు అప్పుడు ఫస్ట్ టైం ముంబై వెళ్ళాం. ముంబై వెళ్తే అన్నయ్యని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, ఎందుకంటే అప్పుడు ఫ్లైట్స్ ఆర్ ఫ్రమ్ ముంబై. వాడు షిరిడి నుంచి వెళ్దామని చెప్పి నేను, మా డాడీ, మా అన్నయ్య మేము ముగ్గురు ముంబై వెళ్ళాము. నాకు మా డాడీకి హిందీ రాదు, మా అన్నయ్యకి వచ్చు, మేనేజ్ చేశాడు. సో దాంతో దింపేశాక ఫ్లైట్లో ఇంక ఎయిర్పోర్ట్కి దింపేశాక సరే అన్నయ్య బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక 300 రూపీస్ ఇచ్చాడు. అప్పుడు 300 రూపీస్ ఇస్తే ఐ వాజ్ ఏ టీనేజర్ అప్పుడు. నేను ఇంకా 300 రూపీస్ ఇస్తే ఏదైనా కొనుక్కోరా అన్నాడు. ఏం కొనుక్కోవాలో చెప్పలేదు, కానీ కొనుక్కోరా అన్నాడు. నేను సరే నవ్వేసి ఊరుకున్నాను. 300 తీసుకున్నాను. అప్పట్లో అన్నయ్య వెళ్ళిపోతున్నాడంటే మిక్స్డ్ ఫీలింగ్ ఉండేది. అంటే వాడు వెళ్ళిపోతున్నాడంటే సరే ఇప్పటి నుంచి నాకంటూ కొన్ని బట్టలు వస్తాయి, ఇప్పటి నుంచి నాకంటూ వాడు కొన్ని బట్టలు పంపిస్తాడేమో, వాడు ఎప్పుడైనా వస్తే తెస్తాడేమో యూఎస్ నుంచి. తర్వాత టీవీ, ఇంకా ఎందుకంటే నేను టీవీ చూసిన చాలా తక్కువ చిన్నప్పటి నుంచి. నాకన్నా ముందు అన్నయ్య ఉన్నాడు, అక్క ఉంది, మమ్మీ, డాడీ. సో వాళ్ళందరూ చూసాక నా దగ్గర రావాలంటే టీవీకి నాకు అంత టైం ఉండేది కాదు ఆబ్వియస్లీ కదా. సో నాకు టీవీ అనేందుకే నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఆశ లేదు. టీవీలు అంటే ఏంటి, ప్రోగ్రాంలు అంటే ఏంటి, సినిమాలు ఏంటి టీవీలో. సో టీవీ ఒకటి నాకు వస్తుంది, నేను క్రికెట్ చూసుకోవచ్చు అని ఆనందం ఒకటి ఉంది. ఇంట్లో నేను మా అక్కే ఉంటాము, పర్లేదు అక్కడ మేనేజ్ చేసి మనం ఏదైనా ఆడుకోవచ్చు, గెంతులు కేకలు వేయచ్చు అనేది ఒకటి. ఆ తర్వాత ఎలా చదువుతున్నావు అని చెప్పి రోజు అడిగేవాడు ఒకడు లేడు ఇప్పుడు మనకి ఇంట్లో అని. ఇలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉండి ఆ తర్వాత అరే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు వీడు ఎలా ఉంటాడు. ఎందుకంటే మా అన్నయ్య చెప్పాలంటే కొంచెం మొహమాటం ఎక్కువ. అలానే వాడికి కుకింగ్ ఇలాంటివి ఏమీ వచ్చేది కాదు. షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలన్నా సరే ముందు నన్ను వెళ్ళమనేవాడు. వెళ్ళి అడుగు అది ఎలా ఉందో, ఇదెంతో అడుగు అదెంతో అడుగు, నన్ను పంపించాడు ముందుకి. సో అలాంటి వాడు దేశం వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని వెంటనే మా ఇంట్లో బెంగ ఉండింది. అలానే వాడు కూడా ఎలా ఉంటాడో నాకు చిన్న టెన్షన్ ఉండింది. ఎందుకంటే అమెరికా మనకి అప్పటికి ఇంకా ఫోన్లు ఇవన్నీ ఇంత ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు ఆ ఏజ్లో. సో ఇదంతా ఎలా ఉంటాడని చిన్న పిసర్ నాకు కూడా చిన్న టెన్షన్ ఉన్నా సరే ఐ వాజ్ హ్యాపీ దట్ వాడు వెళ్తున్నాడు అనేది ఓవరాల్గా. 300 ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ఒక టీషర్ట్ కొనుక్కున్నాను. ఆ 300 ఇచ్చాక ఆ టీషర్ట్ నేను కొనుక్కున్నది ఒక 6-7 years వాడాను. అంటే మంచి టీషర్ట్ కొనుక్కున్నాను వెళ్ళి. అప్పట్లో 300 పెడితే మంచిది వచ్చింది ఆబ్వియస్లీ. అది ఆడు చెప్పాను ఇలా కొనుక్కున్నాను రా అని చెప్పి హ్యాపీ. కానీ ఎయిర్పోర్ట్లో నేను బాగా చెప్పి వెనక్కి తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు వెనక్కి తిరిగితే వాడు నాకు కనిపించడానికి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాతో ఇంట్లో ఉండేవాడు సడన్గా ఒకసారి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగితే లేడు అనేది అప్పుడు నాకు అర్థమైంది. ఓహో ఇలా దూరం అయిపోతారా మనుషులు, ఇంత దూరం వెళ్ళిపోతారా, మనకి మళ్ళీ కనిపించరా అని అనిపించింది అప్పట్లో. అది గుర్తు చేసుకున్నప్పుడల్లా అవును కదా అప్పుడు వెళ్ళిపోయాడు కదా వాడు ఇలాగా చిన్నది ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అప్పుడు ఫీల్ అయింది నాకు. అలా అది గుర్తు వస్తుంటుంది అప్పుడప్పుడు. సో మా బ్రదర్తో అదొకటి జరిగింది. తర్వాత మా అక్కకి నాకు 10 months డిఫరెన్స్ అంతే. సో ఇద్దరం చాలా క్లోజ్గానే తిరిగాము, కొట్టుకున్నాము, ఏడ్చాము అంతాను. ఈ ఎమోషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే తను ఎప్పుడు ఇంట్లో ఉన్నా సరే తను ఏదో ఒకటి గొడవ పడాలి, టీవీ కోసమో, టేప్ రికార్డర్ కోసమో, వాక్మ్యాన్ కోసమో, దేనికోసమో దానికోసం ఏదో ఒకటి. తన ఫ్రెండ్స్ నేర్పించడము, తను నన్ను నేర్పించడము, నా ఫ్రెండ్స్తో గొడవలు పడడం ఇదంతా కామన్ ఉండేది మా ఇద్దరి మధ్యన. తను పెళ్ళి అయ్యింది నేను ఇంజనీరింగ్లో ఉండగా. తను పెళ్ళి అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతుంది. ఇంక తను కూడా యూఎస్ సంబంధం కుదిరింది, వెళ్ళిపోతుంది. వైజాగ్ స్టేషన్లో నేను అందరూ దింపడానికి వెళ్ళాను. అప్పగింతలప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఈవెన్ నాకేం ఫీలింగ్ లేదు, ఎమోషన్ ఏం లేదు. ఓకే అప్పగింతలు అంటే మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. పెళ్ళిలో ఆడపిల్లల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అప్పగింతలు అంటారన్నమాట. సో ఆడపిల్లల చేతులు తీసుకువెళ్ళి పాలలో ముంచి ఈ మా అవతల వాళ్ళ చేతుల్లోనూ వాళ్ళలోనూ పెడుతూ ఉంటారు. ఇది చాలా కామన్ థింగ్. సో ఆ టైంలో కూడా అప్పగింతలప్పుడు కూడా మా అమ్మ, రాజీ అండ్ మా అక్క తెగ ఏడ్చేస్తున్నారు.
ఇదేంటి ఇంత లేట్ చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థమైంది కాదు పెళ్ళిలో ఇదేంటి. అండ్ ఆ పెళ్ళిలో ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, ఇప్పుడు రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కూల్ నా కొడుకు చిన్నోడు అని చెప్పి రీల్స్ వస్తున్నాయి కదా, చాలా అది యాప్ట్. ఎందుకంటే మా అన్నయ్య పెళ్ళికి నేను ఎంత ఇదిగా కష్టపడ్డానో, మా అక్క పెళ్ళికి ఎంత కష్టపడ్డానో, అసలు వీడెవడు అనేవాడు ఎవడికి తెలియదు. నేను తమ్ముడు వాడు ఉన్నాడు వీడికి అని తెలిసిన వాళ్ళందరూ కూడా వీడు ఎక్కడ ఉన్నాడని తెలియదు, ఎందుకంటే ఏదో పనిలో ఉన్నాను నేను అక్కడ ఆ పెళ్ళిలో. సో ఆ అప్పగిందలు తెల్లవారుజామున అవుతుంటే చూస్తున్నాను నేను, వీళ్ళందరూ ఏడు చేస్తున్నారు, ఎందుకు ఏడు చేస్తున్నారు నాకు అర్థమలే. సర్లే అని ఊరుకున్నా. తర్వాత వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది మా అక్క హైదరాబాద్కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళడానికి. ఎయిర్పోర్ట్ స్టేషన్కి వెళ్ళాను నేను, వైజాగ్ స్టేషన్కి వెళ్తే అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నాము, వెళ్ళిపోతుంది. ట్రైన్ స్టార్ట్ అయ్యాక నా కళ్ళలో నీళ్ళు నాకు తెలియకుండా స్టార్ట్ అయిపోయాయి. ఏంట్రా నాకు అంటే నాకు అర్థమవుతుంది ఇది నేను ఎందుకు ఏడుస్తున్నాను అనే ఫీలింగ్ నాకు తెలుస్తుంది, కానీ అస్సలు ఆగట్లేదు. ఇదేంట్రా ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు, చాలామంది వచ్చారు చుట్టాలు ఆబ్వియస్లీ కదా, వెళ్ళిపోతుంది ఆడపిల్ల ఇంట్లోంచి అని చెప్పి చాలామంది వచ్చారు. నా కళ్ళలో నీళ్ళు. ఒక పక్క నుంచి నేను ఇంజనీరింగ్ చదువుతున్నవాడు బడబడ ఏడ్చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ 2 ఫీలింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఆడవాళ్ళని ఉంది, ఇంకోటి అందరి ముందు ఆడవాళ్ళని లేదు. సో అదొక డిఫరెంట్ ఫీలింగ్తోనూ నేను వెంటనే వెళ్ళి అక్కడ ఇది మనకి రైల్వే ప్లాట్ఫామ్ మీద నీళ్ళు తాగడానికి ఉంటాయి కదా, ఈ వాటర్ ట్యాంక్స్, వాటర్ స్టేషన్స్, అక్కడ వెళ్ళి మొహం కడిగేసుకుంటున్నాను. ఎండ ఆబ్వియస్లీ సాయంత్రం 5 o'clock గోదావరి ట్రైన్, సో ఎండగా ఉంది అనుకుంటారని చెప్పి నేను ఇంకో మొహం కడుకుంటున్నామండి. నాకు ఒక్కొక్క వాటర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ కడుకోవాల్సి వస్తుంది, అంటే అంతలా ఏడ్చేస్తున్నాను నేను. అప్పట్లో హ్యాండ్ కర్చీఫ్ పట్టుకోవడం ఇదంతా ఉండదు కాదు కదా, ఐ వాజ్ కాలేజ్ స్టూడెంట్, నా దగ్గర హ్యాండ్ కర్చీఫ్లు ఎందుకు ఉంటాయి. సో ఎంతకని ఎవరైనా చూస్తారేమో చిన్న ఇది కూడా ఉంది, ఎంబారస్మెంట్ కూడా ఉంది, అలానే ఎమోషన్ ఆగట్లేదు. సో దట్ వాజ్ ఎ వెరీ బిగ్ మూమెంట్ నాకు నా లైఫ్లో. ఎందుకంటే అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇప్పుడు అక్క వెళ్ళిపోతుంది, నేను ఒక్కడనే ఉంటాను. ఆఫ్కోర్స్ ఇల్లంతా నాదే అని ఫీలింగ్ నాకు ఉన్నా సరే, నాతో పాటు పెరిగింది, నాతో పాటు ఉన్నది సడన్గా 20 years తర్వాత వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ నాకు అప్పుడు బాగా అర్థమైందన్నమాట. సో ఈ లైఫ్లో ఈ ఎమోషన్స్ అనేవి మీరు కూడబెట్టుకోవాలి. అవి టీనేజ్ నుంచి కూడబెట్టుకుంటే మీ లైఫ్ మెమరీస్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అంటే ఇది ఒక ఏజ్ వచ్చాక పేరెంట్ పెంచుకుందాంలే అనేది కాదు, చాలా ఎమోషనల్గా ఉంటేనే మీరు కూడా ఆ కనెక్టివిటీ, బాండింగ్ ఉంటుంది మీ లైఫ్లో. అది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి అదే మంచివాడా చెడ్డవాడా అని చెప్పడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి యాడ్ అవుతాయన్నమాట మన లైఫ్లో. సో ఇలాంటివి మనకి అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మా డాడీ తోటి ఉన్నాయి 2-3. ఇంక ఏంటంటే మా తాతగారు, అంటే మా డాడీ వాళ్ళ ఫాదరు చాలా స్ట్రిక్ట్ పర్సన్. అంటే మా డాడీ వాళ్ళని చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా పెంచడము, చాలా డిసిప్లిన్గా పెంచడము అని చెప్పి వాళ్ళ మీద కొట్టడం అవన్నీ చేసేవారు. అందుకని మా డాడీ ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టింది ఉంది, కానీ మా 3 పిల్లల్ని కూడా ఏనాడు కొట్టింది లేదు, చెయ్యి ఎత్తింది లేదు, ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు కొట్టలేదు ఆయన. ఎంత కోపం వచ్చినా సరే పళ్ళు పిండేసుకుని పక్క వెళ్ళిపోయారు తప్పితే చెయ్యి ఎత్తి ఫాట్ మన కొట్టింది లేదు అసలు. హీ వెంట్ త్రూ సమ్ ట్రామా డ్యూరింగ్ హిస్ చైల్డ్హుడ్, అండ్ ఆయన మా మీద అది చూపించాలని అనుకోలేదు. అది నాకు తర్వాత అర్థమైంది ఓవర్ ద ఏజ్. చిన్నప్పుడు అర్థమైంది కాదు, అంటే ఆయన కొట్టరు అని కూడా నాకు తెలిసేది కాదు. నాన్నలు జనరల్గా కొడతారు అని తెలుసు, ఎందుకంటే పక్కింట్లో ఆ ఇంట్లో చూసేవాళ్ళని. కానీ ఈయన ఎప్పుడు కొట్టరు అనేది లేదు, భయంతో ఉండేది. అంటే తప్పు చేస్తే దెబ్బలు పడతాయని తెలుసు, కానీ డాడీ కొట్టరు అనేది నాకు కొంత ఏజ్ వచ్చాక తెలిసింది. ఆ విషయం మా మమ్మీ కొట్టేది, అమ్మ దెబ్బలు వేసేది, కానీ డాడీ ఎప్పుడు చెయ్యి లేపకపోయేసరికి అది నాకు లేట్గా అర్థమైంది. కానీ ఐ స్టిల్ వీ యూస్ టు ఒబే హిజ్ ఆర్డర్స్. ఆయన ఏం చెప్తే చేసేవాళ్ళం, వీ యూస్ టు రెస్పెక్ట్ హిమ్. అదంతా ఉండింది. అది నాకు లేట్గా అర్థమైనవి కొన్ని ఉన్నాయి. నాకు ఆయన చైన్ స్మోకర్, ఆయన సిగరెట్స్ తాగుతారు ఎక్కువ. ఆయన నన్ను పంపించేవారు సిగరెట్లకి, మా అన్నయ్యని ఎప్పుడు పంపించలేదు. మా అమ్మ అడిగింది, ఎందుకంటే వీడిని పంపిస్తారు అన్నిటికీను, ఎందుకు వీడి పిల్లల చేత సిగరెట్లు తెప్పిస్తారు, అది మంచిది కాదు అది ఇది అంటే, ఐ డోంట్ నో వాట్ ఆన్సర్ యూ యూస్ టు గివ్. కానీ మై మామ్ యూస్ టు గెట్ కన్విన్స్డ్. నేనే అన్నీ తెచ్చేవాడిని ఇంట్లో సామాన్ కూడాను. ఆఫ్టర్ మై డాడ్ అండ్ మై మామ్, నేను మా మమ్మీ వెళ్ళేవాళ్ళం షాపింగ్కి వాటికిను. నేను చాలా ఎంగేజ్లోనే స్టార్ట్ చేశాను. 5th standardలో నేను మమ్మీతో వెళ్ళడం వల్ల నాకు కూడా ఆ షాపింగ్, ఆ బేరాలు అవన్నీ ఆడడం తెలిసి, అసలు ఎలా పెంచాలి కూరలు అవన్నీ తెలిసి కూడా. సో నన్ను చాలా ఎంగేజ్ నుంచే నా ఓన్గా నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళి తీసుకురారా అంటే నేను వెళ్ళి తీసుకొచ్చేవాడిని సామాన్ అదంతాను. సో అది అంతా కూడా ఉండింది. సో డాడీతోటి రకరకాలుగా ఉండేవి. అండ్ హీఈస్ వెరీ, అంటే ఆయనకి ఆయన ఫాదర్కి ఉన్న డిస్కనెక్ట్ నాకు మా ఫాదర్కి కూడా అది స్టార్ట్ అయ్యింది ఒక ఏజ్ వచ్చేసాక. ఐ డోంట్ నో, ఇది ఇండియన్ ఫ్యామిలీస్లో మెయిన్గా ఐ థింక్ ఫాదర్స్ తోటి ఉంటుంది. మెయిన్గా ఈ ఎమోషన్ అనేది నేను చెప్తున్నాను కదా, మనం ఎందుకు ఎంగేజ్ నుంచి ఎంకరేజ్ చేయాలి అంటే,
ద మేజారిటీ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ మెయిన్గా సౌత్లో అండ్ ఆంధ్ర తెలంగాణలో నాకు తెలిసి వీ డోంట్ షో అవర్ ఎమోషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కిడ్స్. అంటే ఒక నాన్న వాళ్ళ అమ్మని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు అనేది మనం ఫేస్లో చూపించము, మాటల్లో చూపించము, అది అర్థం చేసుకుంటారులే వాళ్ళు అని వదిలేస్తాం గాలికి, విచ్ ఈస్ రియల్లీ రాంగ్ అండ్ నా ఫీలింగ్. వీ షుడ్ టెల్ అవర్ కిడ్స్, ఓకే, వీ లవ్ అవర్ ఫ్యామిలీ, వీ లవ్ అవర్ వైఫ్, వీ లవ్ అవర్ ఫాదర్, ఓకే అనేది మనం చిన్నప్పటి నుంచి చూపించుకుంటూ వెళ్తే పిల్లలకి అర్థమవుతుంది దట్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్, మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి పక్కవాడికి అనేది. పర్లేదు వీడిని అన్నయ్యగా పుట్టాడు, వీడు నన్ను ప్రేమిస్తాడులే అని అనుకోకూడదు. నాకు తెలిసి నాకంటే 35 నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మన ఇండియన్ ఫ్యామిలీస్, సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో పర్టికులర్గా ఎక్స్ప్రెస్ చెయ్యం. సో నార్త్లో ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తారు, పాప ఐ లవ్ యూ, మమ్మ ఐ లవ్ యూ అని చాలా ఫ్రీక్వెంట్గా, సిస్టర్ లవ్ అదంతా. అంటే మన సౌత్లో కూడా సిస్టర్ లవ్ ఉంటుంది బాగానే, అది చూపించుకుంటారు. బ్రదర్స్ లవ్ చూపించుకోరు, మదర్ ఫాదర్ లవ్ చూపించుకోరు, పేరెంట్స్ లవ్ కిడ్స్కి కనిపించదు. కిడ్స్ లవ్లో మమ్మీ ఓన్లీ కిడ్లో ఒక కిడ్కి ఎక్కువ లవ్ చూపించడం కనిపిస్తూ ఉంటుంది, ఇంకో కిడ్ని పర్లేదు వీడికి చూపించకపోయినా పర్లేదు, వాడంత ఎమోషనల్గా ఏమీ ఫీల్ అవ్వడు అనేది అబ్జర్వ్ చేసింది నేను ఓవరాల్గా ఫ్రెండ్స్లోను, ఫ్యామిలీస్లోను, అందరిలోనూ. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ నిజంగా సర్వైవ్ అవ్వాలి, ఆ బాండింగ్ టుగెదర్గా ఉండాలంటే దే నీడ్ టు ఎక్స్ప్రెస్ దర్ లవ్. ఇప్పుడు కూడాను ఐ రియల్లీ సజెస్ట్ అండ్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గైస్. అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసే, ఫేస్బుక్లో వచ్చేసే ఒక పోస్ట్ పెట్టి వాడికి బర్త్డే చెప్తే సరిపోతుంది అనుకునే రోజుల్లో కూడా యూ నీడ్ టు కాల్ దెమ్ అండ్ టెల్ దెమ్ దట్ యూ డిడ్ రియల్లీ గుడ్, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అంటే మంచి చేసినట్టు మంచి, చెడు చేసినట్టు చెడు చెప్పడంలో తప్పు లేదు. అంటే ఆ బాండింగ్ మీరు చూపించాలి. అది అంటే నీవంటే నాకు ఇష్టం, దెబ్బ తగిలితే కన్సర్న్ చూపించండి, వాడు బాధల్లో ఉంటే వాడిని ఓదార్చండి, కన్సోల్ చేయండి. సో అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని పర్లేదు ఆ ఏజ్ వాడు రియలైజ్ అవుతాడులే అని అనుకోకూడదని నా ఫీలింగ్. మన కిడ్స్కి అది నేర్పిస్తే వాళ్ళందరూ కలిసి ఉంటారు ముందు. ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఫాదర్కి ఫాదర్ సన్కి ఉన్న గ్యాప్ అది అలా పెరుగుతూనే ఉంటుంది. మెయిన్గా మెయిల్ అనేవాడు ఎక్స్ప్రెషన్లెస్గా ఉంటాడు, లోపల అగ్నిపర్వతం ఉంటుంది, కానీ అది బద్దలైతే వచ్చేది టైం వరకు ఉండాలంటే ఈ ఫ్యామిలీ బాండింగ్స్ ఉండవు. నువ్వు బద్దలయ్యే టైంకి ఇవన్నీ అంతకన్నా ముందు బద్దలైపోతాయి. అప్పుడు నువ్వు బద్దలైనా ఒకటే, బద్దలవ్వకపోయినా ఒకటే, నీలో ఉంచుకున్న వేస్ట్. సో యూ నీడ్ టు టెల్ యువర్ ఫ్యామిలీ వై వీ లవ్ ఈచ్ అదర్, హౌ వీ లవ్ ఈచ్ అదర్ అండ్ వై వీ షుడ్ స్టిక్ టుగెదర్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా పెళ్ళి అవ్వకపోతే డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి ప్లీజ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా, మీ ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో మీ ఫ్యామిలీకి కూడా అంతే వాల్యూ ఇవ్వండి. మీ ఫ్రెండ్ కష్టాల్లో ఉండి అరే వాడు లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయింది, వాడు ఇప్పుడు ఏదో చేసుకుంటాడు, వాడితో పాటు మనం 3-4 నెలలు కలిసి ఉండాలిరా, రోజు ఫోన్ చేస్తూ ఉండాలిరా అని మీరు ఎంత కన్సర్న్ చూపిస్తున్నారో సేమ్ కన్సర్న్ మీ డాడీ కనుక ఏదైనా కష్టాల్లో ఉండి మీ డాడీకి మీద కూడా చూపించండి. నాన్న ఏమైంది, ఎందుకు ఇలాగ ఇవాళ ఎంత డల్గా ఉన్నారు, మీరు అదే ఇంట్లో ఉంటే మీరు అదృష్టం, మీరు దూరంగా ఉంటే కనీసం వారానికి ఒకసారి ఫోన్ చేసి అడగండి ఏమైంది, ఎలా ఉన్నారు, ఎలా నడుస్తుంది, మీ ఫ్రెండ్స్తో మాట్లాడారా, మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళారా. అలా ఇంట్లో ఉండిపోతారు జనరల్గా వాళ్ళు, పెద్ద అయ్యే కొద్దీ ఎందుకు ఇంట్లో ఉండిపోతున్నారు, కమాన్ బయటకు వెళ్ళండి, ఇగో నేను మీకు ఇది బుక్ చేశాను ఆన్లైన్లో, మీరు ఇది తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళ జస్ట్ కూర్చొని చూడండి ఒక 1 అవర్ నచ్చిందా లేదా అని. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లేదని విషయం తర్వాత మీరు మీ సైడ్ నుంచి ట్రై చేశారు లేదని చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. బిఫోర్ ఇట్స్ టూ లేట్, ప్లీజ్ స్టార్ట్ టాకింగ్ టు యువర్ పేరెంట్స్, స్టార్ట్ టాకింగ్ టు యువర్ సిబ్లింగ్స్. ఐ నో ది ఫీలింగ్, దూరం అయితే ఎలా ఉంటుందనేది, ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్, వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందనేది. ఐ హవ్ సీన్, నేను దూరం అయిపోవడం చూశాను, దగ్గర అవడం చూశాను, దగ్గరే దూరం అయిపోవడం చూశాను, అన్ని రకాలు చూశాను. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఎంత డెప్త్లోకి వెళ్ళానో మీకు అర్థమవుతుంది టాపిక్. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు మీ లైఫ్లో జరిగిన వాటి గురించి మీరు అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది అనలైజ్ చేసుకుంటే తప్పితే మీరు దీని గురించి చెప్పలేరు, ఆలోచించలేరు. సో నేను చెప్పింది ఒక పార్ట్ ఆఫ్ ద ఎమోషన్, దానికి మీ ఎమోషన్ మీరు యాడ్ చేసుకుని మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేది మీరు చూడాల్సిందే. ఓకే, ఐ హోప్ దిస్ హోల్ టాపిక్ హెల్ప్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్యామిలీ ఫస్ట్. ఓకే, ఎప్పుడైనా సరే మీకు ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఏజ్లో, బిట్వీన్ యువర్ టీనేజ్ అండ్ టిల్ 30 ఫ్రెండ్సే మనకి లైఫ్ అనుకుంటాం. బట్ స్టిల్ ఆ ఏజ్లో కూడా మీరు మీ ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ ఏదైనా ఉంటే ఇవ్వండి. ఎందుకంటే దట్ విల్ నాట్ గో రాంగ్. That will definitely be your support in your old age. సో ప్లీజ్ దయచేసి రెస్పెక్ట్ అనేది ఉంచండి అందరి మధ్యలోనూ.
చాలా ఈజీ. నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీ ఒక ఫ్యామిలీని బ్రేక్ చేయడం. ఎందుకు ఇప్పుడు ఏదైనా తీసుకుని ఏదైనా ఎరగొట్టు నాశనం చేసేయడానికి చాలా ఈజీ, మనకు తెలుసు. వీ నో దట్ డిస్ట్రక్షన్ ఈజ్ వెరీ ఈజీ. స్టాక్ మార్కెట్ చేస్తుంటే మీకు తెలుసు, ఒక పడిపోవడం చాలా ఈజీ. పైకి లేవాలంటే ఒక స్టాక్ చాలా టైం పడుతుంది, పడిపోవాలంటే జస్ట్ ఒక న్యూస్ చాలు పడిపోవడానికి స్టాక్ ఏదైనా సరే. సేమ్ థింగ్ విత్ లైఫ్. మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో మీ బాండింగ్ అంతా పోగొట్టడానికి ఒక ఫోన్ కాల్ చాలు, లేదా ఒక ఈమెయిల్ చాలు, ఒక మెసేజ్ చాలు, ఒక టెక్స్ట్ మెసేజ్ చాలు. కానీ అదే బిల్డింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. మన కష్టమైన దాని మీద వర్క్ చేయాలి. సులువైన దాన్ని ఎవడైనా చేయగలడు, జస్ట్ థింగ్ కదా. ఏది కష్టమో అది చేయాలి. మనం మనుషులం. మనం కష్టమైన దాని గురించి మనం ఎక్కువ పాకులాడతాం కాబట్టి దాని గురించి మనం కష్టపడాలి. అంతేకాని సులువైంది ఏముంది బ్రేక్ చేసి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు, ఏముంది ఎవరికాడు వెళ్ళిపోయి బతికేయచ్చు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరికాడు బతికేసి వెళ్ళిపోతే రేపు నువ్వు ఇప్పుడు ఇండియాలో ఉన్నావు, నీకు ఎవరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేడు, నీకు ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నావు, ఫ్యామిలీ బాండ్స్ కట్ చేసుకున్నావు, ఒక్కడే ఇంట్లో ఉంటున్నావు. ఇఫ్ సంథింగ్ రియలీ హ్యాపెండ్, ఒక బ్యాడ్ థింగ్ అయ్యింది అనుకుందాం మీ ఇంట్లో, నీకు హెల్ప్ కావాలంటే నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? ఓకే, నేను హాస్పిటల్కి ఫోన్ చేశాను అంటావు. ఓకే, హాస్పిటల్ వాడు రమ్మంటాడు, నేను తీసుకెళ్తావు, అంబులెన్స్లో అంతాను. అక్కడ ఆ హాస్పిటల్లో నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు, ఎందుకంటే నువ్వు ఏకాకివి, నీకు ఎవరు లేరు. అలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ఒకరు సఫర్ అవుతున్నారు లోపల ఐసీయూలో, ఇక్కడ నువ్వేమో బయట సఫర్ అవుతున్నావు. నీ సఫరింగ్ నువ్వు ఎలా బయట వెంటౌట్ చేసుకుంటావు? హాస్పిటల్ పైకి వెళ్ళి అరుస్తావా, లేకపోతే హాస్పిటల్ మైక్లోకి వెళ్ళి అరుస్తావా? లేదు కదా. యూ నీడ్ ఏ ఫ్రెండ్, యూ నీడ్ ఏ ఫ్యామిలీ మెంబర్. నువ్వు ఎంతసేపు ఉంటావు హాస్పిటల్లో? రోజంతా ఉంటావు అక్కడ ఒక్కడవేను? లేదు కదా. యూ నీడ్ సపోర్ట్. నీకు ఆ టైంలో ఒక సపోర్ట్ కావాలి. నీకు ఇద్దరికి వచ్చి ఫుడ్ తెచ్చేవాడు కావాలి, అయితే ఇద్దరికి నీకు పెళ్ళి ఉంటే ఇంటిలో పిల్లల్ని చూసుకునేవాడు వాళ్ళు కావాలి. సో ఇదంతా ఒక కమ్యూనిటీ మనది. ఆ హ్యూమన్ కమ్యూనిటీలో ఇవన్నీ ఒక పార్ట్. ఎవడో ఒకటి చేస్తాను ఆ టైంలో ఫోన్ చేశానంటే నిన్ను ఒక అవసరానికి నువ్వు ఏదో వాడుకునే వాళ్ళగా చూస్తారు. నువ్వు అలాంటి వాడు అవ్వాలనుకుంటున్నావా? నీ ఫ్రెండ్స్ మధ్యలో, నీ ఫ్యామిలీ మెంబర్స్లోనూ, అంటే అవసరం ఉన్నప్పుడు వీడు ఎవడో ఫోన్ చేస్తాడు అనుకునేవాడు అనుకున్నావా? నువ్వు జస్ట్ చెక్అప్ నీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండండి రెగ్యులర్గా, తప్పేముంది. నేను అలా ఫోన్ చేస్తూ ఉంటాను 1 వీక్ ఒకసారి, ఎవరైనా నాకు మెసేజ్ చేయకపోయినా ఏదైనా ఎలా ఉన్నారు ఏంటి అనేదానికి. బికాజ్ ఐ జస్ట్ వాంట్ చెక్ ఆన్ దెమ్, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఇట్స్ వెరీ ఈజీ టు చెక్ ఆన్ దెమ్. నేను ఏదో వాళ్ళని ఉద్ధరించేయడానికి కాదు, వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా, నేనే సాల్వ్ చేయడానికి కూడా నేను వాళ్ళతో మాట్లాడడానికి కాదు. ఐ జస్ట్ వాంట్ టు హియర్ దేర్ ఫియర్. I just want to be there for them to tell their bad things, whatever happened. నేను సాల్వ్ చేసేస్తాను కాదు. ఇంకోటి ఏంటంటే మీరు సాల్వ్ చేయాలని కూడా అనుకోవట్లేదు. మీరు డోంట్ సాల్వ్ దర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఉండేవండి, దే విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అది హ్యూమన్ నేచర్. బట్ వినేవాడు ఒకడు ఉండాలి. ఇప్పుడు మీకు దేవుడు అనేది కాన్సెప్ట్ మీరు మళ్ళీ ఆదరిస్తే, దేవుడికి వెళ్ళి ఏం చెప్తున్నారు? మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు కదా. దేవుడు ఎందుకు చెప్తున్నారు? మీరు ఏదో వాడు చేస్తాడేమో అని ఉద్దేశంతో ఏదో చెప్పుకోవడం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నీ మనసులో భారం ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఒకరితో చెప్పుకుంటే. అది చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. యూ బీ దట్ హియరింగ్ కాంపోనెంట్. నేను అనేది అదే. ఎవరైతే బాధ చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారో మీరు ఆ బాధలు వినండి. సొల్యూషన్లు వద్దు. నువ్వు ఇలాగా, ఇప్పుడు ఇలా చేయొచ్చు కదా, నువ్వు ఇలా కాదా, అయితే ఓ పని చేయరా, నువ్వు నేను ఇక్కడ విన్నాను ఇది ఇలా చెయ్యి అని చెప్పి. అరే నువ్వు ఇక్కడ సజెషన్స్ ఇవ్వడానికి లేవు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు విను, అవతల వాడు ఏం చెప్తున్నాడు. బీ ఎ గుడ్ లిజనర్. అవునా ఇలా జరిగిందా, ఐఎమ్ వెరీ సారీ, ఓకే ఐ నో ఇట్స్ రియలీ బ్యాడ్ టు హ్యావ్ టు సీ దిస్, ఐ నో, ప్లీజ్ ఇట్స్ ఓకే అని చెప్పేసి కన్సోలింగ్గా మాట్లాడండి. అంతే తప్ప సొల్యూషన్ చూడకండి. వెన్ ఎవర్ దేస్ అ ప్రాబ్లమ్, దాని మీనింగ్ దానికి వెళ్ళి నువ్వు సొల్యూషన్ వెతకడానికి నువ్వేమీ ఇక్కడ డిటెక్టివ్ ఎలక్స్ కాదు. నువ్వు ఆ ప్రాబ్లమ్లో వాడు ఎవడైతే చెప్తున్నాడో వాడు బాధ అర్థం చేసుకుని వాడితో ఎంపథైజ్ చేయండి. అంతే తప్పితే సొల్యూషన్ గురించి కాదు. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు దట్. మనకు సొల్యూషన్ ఎప్పుడు ఇవ్వగలమంటే కొంచెం ఏజ్ రావాలి, దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి సొల్యూషన్ ఇవ్వాలంటేను. సో మీరు సొల్యూషన్ ఇచ్చాకండి పెద్ద పోటుగాళ్ళలాగా. ఐ వాంట్ యూ టు జస్ట్ లిసన్ టు దర్ అదర్ ప్రాబ్లమ్స్. వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు మేము వాళ్ళు జడ్జ్ చేయకుండా, అది వెరీ ఇంపార్టెంట్. వీడు వచ్చి నా కష్టాలు చెప్పుకుంటారా అని చెప్పి వేరే ఫ్రెండ్ దగ్గరికి సొల్లు కొట్టడం కాదు. మీరు ఆ జడ్జ్ చేయకుండా అవతల వాడిని జస్ట్ వాడి కష్టాలు విని మీ దగ్గర నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నిజంగా ఏదైనా వర్కౌట్ అయిన సొల్యూషన్ ఉంటే అది చెప్పండి. అంతే తప్పితే ఎప్పుడో ఎక్కడో ఏదో విన్నదో జరిగిందో మీరు ఏదో హైపోథెటికల్గా ఊహించుకుని సొల్యూషన్ చెప్పేసి అది వాడు పాటించేసి అది వాడు బొక్కబార్లా పడిపోతే ఎందుకు అవన్నీ? నీకు తెలిసి నీకు ఎక్స్పీరియన్స్తో నువ్వు సాల్వ్ అయ్యింది ఏదైనా ఉంటే చెప్పు, లేకపోతే విని ఊరుకో. అంతే, అంతకు మించి మనం చేసింది ఏం లేదు. వాళ్ళ బాధలు మనం వాళ్ళ కన్సోల్ చేయడం తప్పితే మనం ఇంకేమీ చేయలేం. ఓకే, థ్యాంక్ యూ.